జీఎస్టీలో సంస్కరణలకు మద్దతు తెలిపినందుకు అన్ని రాష్ట్రాలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ధన్యవాదాలు తెలిపారు. ఇందుకు సంబంధించి అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులకు నిర్మల లేఖ రాశారు. పన్ను రేట్లను సవరించాలని దానిపై రాష్ట్రాలు తమ అభిప్రాయాలు చెప్పినప్పటికీ అవన్నీ సామాన్యుడికి ప్రయోజనం కలిగించేవేనని అన్నారు. జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయాలు దేశ ప్రజలకు ఎంతో దోహదపడతాయన్నారు. ఎన్ని తీవ్రమైన చర్చలు వాదనలైనా చేయవచ్చు, చివరకు జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయాలతో దేశ ప్రజలకు ఉపశమనం కలిగిందని పేర్కొన్నారు. సంస్కరణల్లో సామాన్యులకు ప్రయోజనం చేకూర్చే సవరణలే ఉన్నాయని, వీటికి వ్యతిరేకంగా మాట్లాడే అవకాశమే లేదన్నారు. దేశ ప్రయోజనాల కోసం అందరూ ఒక్కతాటిపైకి రావటం సంతోషకర విషయమన్నారు. రేట్ల తగ్గింపుపై రాష్ట్రాలు ఎప్పుడూ అనుకూలంగానే ఉంటాయని, అయితే వారి ఆందోళనంతా రాష్ట్రానికి ఆదాయంలో కోతపైనే ఉంటుందని నిర్మల వివరించారు. తాజా తగ్గింపుతో రాష్ట్రాలకే కాకుండా కేంద్రం కూడా ఆదాయం కోల్పోతుందన్న విషయం రాష్ట్రాల ఆర్థిక మంత్రులకు చెప్పానన్నారు. రేట్లు తగ్గితే ప్రజలు కొనుగోలు శక్తి పెరగటం వల్ల కోల్పోయిన ఆదాయాన్ని ప్రభుత్వాలు భర్తీ చేసుకోవచ్చని వివరించడంతో అందరిలో ఏకాభిప్రాయం కుదిరిందని కేంద్ర మంత్రి వివరించారు. జీఎస్టీ కొత్త రేట్లు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి రానున్నాయి.